बीजेपी बीजेपी మోదీ గారి నాయకత్వం, సీతారాం నాయక్ గారి నాయకత్వం, సీతారాం నాయక్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్. సీతారాం నాయక్ గారి కమలంపు గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రధానమంత్రి చేసి తెలంగాణకు రావడం వేరే పార్టీలో ఉన్న ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఒక్క 5 రాజీనామా చేస్తా అన్నారు. కానీ తెలంగాణ బిడ్డల సాగు చూసి మీరు దాన్ని ఏమన్నా ఏదో తప్పుకుంటామనేది మీరు అభిప్రాయం చేస్తూ ఉన్నారు. నేను రాజీనామా చేస్తా మీరు ఇట్లా చేస్తే అనగానే వాళ్ళు కూడా సంతకం పెట్టిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అని మర్చిపోకూడదు. కాంగ్రెస్ ఆ రోజున డిసిషన్ తీసుకున్నారు, గుట్టిగేం తీసుకోలే. ఇన్ని సంవత్సరాల పాలనలో ఎంత అయినప్పుడే ఇక్కడ భారతీయ జనతా పార్టీని భుజాలు వేసుకుని పనిచేసిన మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు మరి వారు ఏ అంకిత భావంతో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలనే ఉద్దేశంతో ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే ప్రజలు ఇవాళ మరీ చెప్తున్నాను, ఆ రోజున తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ చూసి ఎవరు ఓటేయలేదు. మళ్ళీ మర్చిపోవద్దు, సబట వర్ణాల సహకారంతో సంపాదించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలనను చూసి చాలా మంది విసిగిపోయి వీరిని తీసుకొస్తే ఈ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప వాళ్ళని చూసి కాదు. కానీ ఇవాళ వేసేటువంటి ఓటు ఈ దేశానికి ఎవరైతే మంచి పాలన ఇస్తారో వారికే ఓటేయాలని మోడీ గారి కమలం పూర్తికి ఓటేస్తున్న సంగతి మనకు తెలుసు. మూడోసారి ముచ్చటగా మన దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోబడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ఎక్కువగా మీకు విసిగించను. ఇక్కడ ఉన్న అభ్యర్థులను నన్ను చూసినా నాతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రావద్దని అప్పుడు జగన్ని తీసుకొచ్చినటువంటి వాళ్లే నాకు పోటీకి పెట్టారు. మరి అందుకోసం ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తా ఉన్నా.